హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మిల్ మేకర్ పకోడీ. ఈ మిల్ మేకర్ పకోడీని నేను చెప్పే విధంగా చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇది చేయడానికి ముందుగా ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 2 కప్పుల మిల్ మేకర్లని తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న మిల్ మేకర్లో 2 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి, 2 స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత జస్ట్ 1 స్పూన్ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్స్ ఫ్రై చేసుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మిగతా మిల్ మేకర్లను కూడా సేమ్ ఈ విధంగానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.